అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. ఆదిపు స్తంభం గ్రంథంలోని మరొక చాప్టర్ని చూద్దాం రండి. మనం సరైన తీర్పరులము కావాలి. మరొక ముఖ్య విషయం, ప్రతి క్రైస్తవ విశ్వాసి న్యాయంగా తీర్పు తీర్చడం నేర్చుకోవాలి. ఈ విషయంలో అనేక మంది గుడ్డి బోధకులు అడ్డంగా తప్పుడు బోధలు చేసి క్రీస్తు సంఘాన్ని చెదరగొట్టేశారు. సర్వసాధారణంగా క్రైస్తవులకు తీర్పు తీర్చడం అనే భావనే ఇష్టం ఉండదు. తీర్పు అన్న మాట ఒక చెడ్డ మాటలాగా వినబడుతుంది నేటి క్రైస్తవులకు. ఎందుకంటే గుడ్డి బోధకులు మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనానికి తప్పుడు భాషను చెప్పారు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు అన్న ప్రభు మాటలను అపార్థం చేసుకున్నారు. అందరికీ ఆ తప్పు బోధనే నేర్పించారు. తీర్పు తీర్చకుడి అంటే మనం ఎన్నడూ ఎవరికి తీర్పు తీర్చకూడదని అర్థమా? కానే కాదు. ఏ విషయంలోనైనా దేవుని వాక్కు లేఖనాలలో కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుందని తెలియని బోధకుల వలన ఆ తిక్క వ్యాఖ్యానం పుట్టింది. విశ్వాసులు అసలు ఎప్పుడు ఎవరికి దేనికి తీర్పు తీర్చనే కూడదన్న మాట సత్యమే అయితే, మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక అంటూ పౌలు కొరింథీయులకు విశ్వాసులకు ఎందుకు రాశాడు? 1 కొరింథీ 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడొచ్చు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో యేసు చెప్పింది ఏమిటంటే, మీరు ఎన్నిటికీ తీర్పు తీర్చకండి అని కాదు. అక్కడ యేసు చెప్పింది ఏమిటంటే, సరిగా తీర్పు తీర్చండి అని. ఆ వచనాలను సరిగా చదవండి. నీ కంటిలో ఉన్న దూలం నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూసుట ఎలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును అని మత్తయి సువార్త 7వ అధ్యాయము 3-5 వచనాల్లో రాయబడింది. అవి యేసునాథుని మాటలు. ఏం చెబుతున్నాడు ఆయన? నీ సహోదరుని కంట్లో నలుసు సంగతి అసలే పట్టించుకోవద్దన్నాడా? కాదు 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 మొదట నీ సొంత కంట్లో ఉన్న దూలం సంగతి చూసుకోమన్నాడు. నీ సొంత కంట్లోని దూలాన్ని తీసివేసుకోమన్నాడు. ఆ తర్వాత నీ సహోదరుని కంట్లోని నలుసును తీసివేయడానికి నీకు తేటగా కనబడుతుంది అంటున్నాడు. అంటే ఎటు తిరిగి మనం మన సహోదరుని కంట్లోని నలుసును తీసేయవలసిందే. కానీ అంతకంటే ముందు మన సొంత సంగతి కాస్త చూసుకోవాలి. కంట్లో నలుసు అంటే చిన్న తప్పు అని అర్థం. దూలం అంటే చాలా పెద్ద తప్పు అని అర్థం. మనలోనే చాలా పెద్ద తప్పు ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిలోని చిన్న తప్పులను సవరించడానికి పూనుకోవడం సమంజసం కాదు. మొదట మన తప్పులను మనం సరిచేసుకోవాలి. ఆ తర్వాత ఎదుటి వ్యక్తిని కూడా సరిచేయాలి. మనం అందరం ఎదుటి వ్యక్తులను సరిచేయగలిగిన స్థితిలో ఎల్లప్పుడూ ఉండాలి. అది యేసునాథుని ఉపదేశం. ఈ అసలు ఉపదేశాన్ని వదిలేసి తీర్పు తీర్చకుడి అనే మొదటి మాట మాత్రమే పట్టుకొని ఆ ఒక మాట మీదే ప్రసంగాలు చేసి విశ్వాసులను పాడు చేశారు బోధకులు. పిచ్చి సిద్ధాంతం. అసలు తీర్పు తీర్చవద్దు అన్న బోధే ఒక అర్థం లేని బోధ, ఇంగితానికి విరుద్ధమైన బోధ. ఎందుకో చెబుతాను వినండి. ఒకచోట నేను ప్రసంగిస్తూ పలానా బోధ లేఖనాలకు విరుద్ధమైనది, పలానా బోధ లేఖనానుసారమైనది అంటూ ఖచ్చితమైన ఆధారాలతో నిరూపించాను. సభలో ఉన్న ఒక తల్లిగారు సభ ముగించిన వెంటనే నా దగ్గరికి వచ్చి, బాబు అది తప్పు ఇది తప్పు అని తీర్పు తీర్చడానికి మనం ఎవరం నాయనా? మనకు అలా తీర్పు తీర్చే అధికారం లేదు. అలా మనం తీర్పు తీర్చవద్దు అని ప్రభు చెప్పారు కదా, గనుక మనం అలా ఒక సిద్ధాంతం తప్పు అని చెప్పకూడదు అన్నారు. అమ్మ, ఫలానా సిద్ధాంతం తప్పు అని నేను చెప్పడం తప్పు అవుతుందా అని అడిగాను నేను. అవును తప్పే బాబు అన్నారు ఆవిడ. అయితే నేను ఇలా బోధించడం సరైన పద్ధతి కాదు అని మీరు కూడా నాకు తీర్పు తీరుస్తున్నారు కదా, నాకు మీరు తీర్పు తీర్చడం తప్పు కాదా? నా బోధ సరిగా లేకపోతే పోనీలే దేవుడే చూసుకుంటాడని మీరు ఎందుకు ఊరుకోలేదు అని అడిగాను. అవాక్ అయిపోయారు తల్లిగారు. తీర్పు తీర్చడం తప్పు అని చెబుతున్న వాళ్ళు కూడా ఒక విధంగా తీర్పు తీరుస్తూనే ఉన్నారు కదా, గనుక తీర్పు తీర్చడం తప్పు అని చెప్పడం ఒక తప్పే కదా. అది ఒక తిక్క సిద్ధాంతం అని నేను ఎందుకన్నానో అర్థమైందా? తీర్పు తీర్చకుండా ఉండడం అసలు సాధ్యమయ్యే పనే కాదు. నిజానికి మనం 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 తీర్పు తీర్చాలని, మన తీర్పులన్నీ న్యాయంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏది సత్యబోధో ఏది అసత్యబోధో మనం మొదట గ్రహించి తీర్పు తీర్చకపోతే సత్యాన్ని ఎలా వెంబడిస్తాం? ఏది పాపమో ఏది పరిశుద్ధతో స్పష్టమైన తీర్పు మన మనసులో లేకపోతే మనం పాపానికి దూరంగా ఎలా పారిపోతాం? దుష్టుల ఆలోచన చొప్పున నడవవద్దని, పాపుల మార్గంలో నిలవద్దని, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండవద్దని మొదటి కీర్తనలో పరిశుద్ధాత్మ మనకు నేర్పిస్తున్నాడు. ఒకడు దుష్టుడని, పాపి అని, అపహాసకుడని మన మనస్సులో తీర్పు తీర్చకపోతే
తీర్పు తీర్చుకోకపోతే వాళ్ళకు దూరంగా మనం ఎలా జీవిస్తాం? కాబట్టి తీర్పు తీర్చడం క్రైస్తవ జీవితంలో అనివార్యం. అది ఒక తప్పనిసరి కార్యక్రమం. తీర్పు తీర్చడం మన నిరంతర కార్యక్రమము. కనుక ఇప్పటివరకు వీక్షించిన మీ అందరికీ దేవుని దీవెనలు కలుగునుగాక. దీనిపై మీ యొక్క స్పందనను తెలియచేయాల్సిందిగా మనవి చేస్తున్నాను.